ఏమిటి చోద్యం? ప్రోటోకాల్ ఏది? ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి ఎక్కడా అని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. మూడు పార్టీలు కలిస్తేనే కూటమి ప్రభుత్వం. మూడు పార్టీల కార్యకర్తలు జెండాలు మోసి కష్టపడినా ఆ ఫలితమే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అని వారన్నారు. పదవులు అలంకరించిన నాయకులకు తెలియకుండానే ప్రతిపక్ష హోదా లేని పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులు కండువా కప్పుకొని ఇక్కడ చలామణి చేస్తుంటే ఇక్కడ నాయకులు భుజాలనేసుకుని మోస్తున్నారని తెలిపారు. ఇది ఒక ఎన్టీఆర్ అభిమానులుగా 1982 నుంచి జెండా మోస్తున్న సాధారణ కార్యకర్తలుగా తెలుగు తమ్ముళ్లు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతవరకు మేము సామెతలే విన్నాం కానీ ఈ పి గన్నవరం నియోజకవర్గంలో కళ్ళారా చూస్తున్నామని పేర్కొన్నారు. గెలిచే వరకు అంతా అన్నారు, ఇప్పుడు మేము అంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసమని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. మేము జనసేన చెప్పు తిరుగుతున్నారు. ఇంతకని వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళ వ్యక్తులు అవి కూడా అక్కడ చూసే కనపడుతున్నారు కదండి. కండువ కప్పుకున్న వాళ్ళు ఆ వ్యక్తులండి. చూడండి, అందుకని ఎక్కడ దీని కూటమి ప్రభుత్వం అంటారా, వెన్నువెజ్జల ప్రభుత్వం అంటారా? దీన్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ అని ప్రోటోకాల్ ప్రకారంగా దీంట్లో మొత్తం అందరూ ఉన్నాయి. ఇక్కడ అదెందుకు పాటించరు ఇంతకీ జనసేన వాళ్ళు? ఇంతకని చూడండి, ఎక్కడైనా తేడా ఉందని చెప్పండి. ఇంతకని ఏ విధంగా ఎక్కడైనా మీకు ఎక్కడ తేడా కనపడుతుందా? అది ప్రోటోకాల్ పద్ధతి అంటే ఏంటంటే ఆడ వచ్చేసి కండువలు కప్పుకొని ఏదో మేము జనసేన చెప్పు తిరుగుతున్నారు. ఇంతకని వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళ వ్యక్తులు అవి కూడా అక్కడ చూసే కనపడుతున్నారు కదండి. కండువ కప్పుకున్న వాళ్ళు ఆ వ్యక్తులండి.